వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మిగతా బకాయిల చెల్లింపులు కూడా. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ముఖ్యమంత్రి గారి కీలక వ్యాఖ్యలు. ఎన్ని ఇబ్బందులున్నా ఉద్యోగులకి లోటు లేకుండా చేస్తాం. బకాయిల భారం ఏపీ ప్రభుత్వ నిబద్ధత. సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలను అమలు చేసే ముఖ్య భాగమని, వారికి రావాల్సిన అలవెన్సులు అందకపోవడం తీవ్ర అన్యాయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బకాయిలు భారీగా పెరిగి 20,637 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబద్ధతను చాటుకుంటూ కొంత మొత్తాన్ని విడుదల చేశామని, మిగిలిన బకాయిలు కూడా పరిస్థితులను బట్టి విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన వేతనాలు, పెండింగ్ బకాయిలు తీర్చేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా ఉద్యోగులకు సూచించారు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉద్యోగుల సంక్షేమం. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు పరిమితంగానే ఉన్నప్పటికీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే 7,230 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం మిగిలిన బకాయిలు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి విడతల వారీగా చెల్లిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ విధంగానైతే పెండింగ్ బిల్లులకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఉద్యోగులకు ఇది సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు.